హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చక్కటి వెజిటేబుల్ కుర్మా చూపిస్తున్నాను. ఈ కుర్మా మా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నదనమాట. ఈ కుర్మా మనము చిన్న చిన్న అంగళ్ళల్లోనూ రోడ్ సైడ్ బండ్లలోనూ ఇడ్లీకి దోశలకి సర్వ్ చేస్తారు చూసారా, అలాంటి టేస్టే అనమాట. మరి చాలా ఈజీగాను చాలా తొందరగాను అయిపోతుంది. దీంట్లో చిన్న చిన్న టిప్సే మనకి ఈ కుర్మాని అంత రుచి ఇస్తుందనమాట. మరి ఈ కుర్మా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 7 వెల్లుల్లిపాయలు, 2 ఇంచి అల్లము, 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని నీళ్లు పొయ్యకుండా అలాగా క్రష్ చేసేసుకోండి. చూసారా, ఇలాగా రుబ్బేసుకోండి. రుబ్బుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మూకుడులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, ఫ్లేమ్ ఎప్పుడు చిన్నదిగానే పెట్టుకోండి, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు అందులోకి 8 నుంచి 10 జీడిపప్పులు వేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు, మాకు ఇక్కడ పచ్చిమిరపకాయలు కారం ఉండదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మిక్సీలో ఒక పెద్ద కొబ్బరి చిప్ప ఇలా వేసుకొని ఒక తిప్పేసుకోండి. తురుముకుంటే చాలా బాగుంటుంది. ఈ తురుముకున్న కొబ్బరిని ఈ మసాలాలు వేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్నంతా దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న మసాలాని కొంచెంసేపు ఆరబెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం నీళ్లు పోసి బాగా మెత్తగా రుబ్బేసుకోండి. చూసారా, ఇలాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ రుబ్బుకున్న మసాలాను పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక 10 ఏలకలు రోట్లో వేసుకొని ఇలాగా బాగా చితక్కొట్టేయండి. అందులోకి ఒక 10 లవంగాలు, ఒక 3 ఇంచి పట్ట మొత్తం వేసుకొని ఇలాగా దంచుకోండి. ఎప్పుడు ఇలా రోకర్లో వేసుకొని దంచుకుంటే మీ మసాలా చాలా బాగుంటుందన్నమాట. మొత్తం కుర్మాకి మసాలా మంచిగా పట్టి అది మంచి వాసన మంచి టేస్ట్ ఇస్తుంది. సరేనా. ఇప్పుడు స్టవ్లో కుక్కర్ పెట్టుకొని ఒక 1/4 కప్పు నూనె వేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. నూనె కాగుతూనే ఇలా దంచుకున్న మసాలాని వేసేసుకొని మసాలా వాసన వచ్చే వరకు ఇలా వేయించుకోండి. మసాలా మాడకూడదు. ఇప్పుడు అందులోకి 550 గ్రాములు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని మొత్తం బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు ఎర్రబడకూడదు, జస్ట్ ట్రాన్స్పరెంట్గా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదా, అది వేసేసుకొని అందులోనే 4 టొమాటోలు మీడియం సైజువి సన్నగా తరుక్కొని మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. 3 పెద్ద టొమాటోలు లేదంటే 4 మీడియం సైజు, సరేనా. ఇలాగా మొత్తం బాగా వేయించుకోండి. ఎప్పుడు కానీ ఏది కానీ మాడకూడదు. ఏదైనా మాడిందంటే మీ కుర్మా వాసన ఉండదన్నమాట, టేస్ట్ ఉండదు. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు సరిపడినంత నేను రాళ్ళ ఉప్పు వేసుకుంటాను ఎప్పుడు, అది చాలా రుచి ఇస్తుందన్నమాట. రాళ్ళ ఉప్పు ఎప్పుడు కొంచెం తగ్గించే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వాడాను. ప్రియా వాళ్ళది చాలా బాగుంటుంది, అది వేసి చూడండి, సరేనా. మొత్తం బాగా ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక 500 గ్రాములు పచ్చి బఠానీలు, 4 మీడియం సైజు బంగాళదుంపలు ఇలా పెద్ద ముక్కలుగా వేసుకొని బాగా కలుపుకోండి. మీకు కొంచెం పచ్చి బఠానీలు తగ్గించుకోవాలంటే 300 లేకపోతే 400 కూడా వేసుకోవచ్చు, సరేనా. బఠానీలు ఎంత ఉంటే అంత బాగుంటుందన్నమాట ఈ కుర్మా.
మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ కొబ్బరి మసాలా ఉంది కదా, మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోండి. ఈ కుర్మా చాలా తొందరగా అయిపోతుంది, చాలా రుచిగానే ఉంటుంది. చపాతీలకు కానీ ఇడ్లీ దోశలకు కానీ చాలా బాగుంటుంది. 3 ఇడ్లీలు తినేవారు 5 ఇడ్లీల నుంచి 6 ఇడ్లీల వరకు లాగించేస్తారు. సరేనా? మొత్తం బాగా ఇలా కలుపుకొని నీళ్ళు కొంచెం బాగా పోసుకోండి. నేను ఒక 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు నీళ్లు పోసాను. ఇలా మొత్తం కలిపేసుకొని కరివేపాకు ఒక 5 రెమ్మలు తీసుకొని బాగా ఇలా వేసుకోండి. ఎప్పుడు కరివేపాకు తుంచి వేయండి. అందులోనే కొత్తిమీర కొంచెం బాగా వేసుకోండి. మొత్తం వేసి కలిపేసుకొని కుక్కర్ మూత మూసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత కుక్కర్ ఆపేసుకొని కుక్కర్ ప్రెషర్ పోతూనే ఇలా తెరుచుకున్నారంటే మీ కుర్మా రెడీ. ఇది చాలా బాగుంటుంది. ఒక 6 నుంచి 7 మంది వరకు తినచ్చు అనమాట. సమ్టైమ్స్ 4కే సరిపోతుంది. ఏమంటే అంత బాగుంటుంది ఈ కుర్మా. మొత్తం వేసుకొని తింటూ ఉంటే అలా లోపలికి వెళ్ళిపోతుంది మనకి. సరేనా? ఈ కుర్మా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో మీ కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.